నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉందనేది స్పష్టంగా మనకు అర్థమైంది. ప్రధానంగా చూసినట్టయితే నాగర్గుల్ కళాశాలలో ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ పనిచేసినటువంటి అధ్యాపకుల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి భారం పెరగడం తోటి అక్కడ రిజైన్ చేసి వేరే కళాశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఆ కళాశాలలో క్యాడర్ రేషియో అమలు అవుతుందా లేదా అంటే స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రిపోర్టు చూసినట్టయితే అక్కడ ఎక్కడ కూడా క్యాడర్ రేషియో 1:2:4 ఎక్కడ కూడా అమల్లో లేదు. ప్రస్తుతం వెళ్ళి చెక్ చేసినప్పటికీ కూడా అక్కడ క్యాడర్ రేషియో అమలు అనేది జరగడం లేదు. విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అసలే పాటించడం లేదనేది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వెళ్ళిపోయినటువంటి అధ్యాపకులు చెప్పినటువంటి ఆధారాల ప్రకారంగా చూసినట్టయితే మనకి క్యాడర్ రేషియో అమల్లో లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు 7వ వేతన జీతాలు ఇస్తున్నామని తప్పుడు అఫిడవిట్లు సమర్పించినటువంటి ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అక్కడ ఎక్కడ కూడా ఏ ఒక్క అధ్యాపకుడికి కూడా 7వ వేతన స్కేల్స్ ఇవ్వకపోవడంతో కొంతమంది అధ్యాపకులకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కూడా 7వ వేతనం జీతం అనేది ఎక్కడ కూడా అమల్లో లేదు. కానీ అమలు చేస్తున్నామన్నట్టుగా తప్పుడు ధృవపత్రాలు సమర్పించి టీఏఎఫ్ఆర్సీకి లక్షల రూపాయలు పెంచుకున్న అటువంటి ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఇవాళ అధ్యాపకులకి అందని జీతాలు, విద్యార్థులకు అందని నాణ్యమైనటువంటి విద్య అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం కళాశాల యాజమాన్యాన్ని, అయ్యా మీరు ఏ వంతనతోటి మీరు ఏ పంతతోటి అయితే విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుంటున్నారో ఓన్లీ అధ్యాపకులకు వేతనాలు పెరిగాయి అని ఖర్చులు పెరిగాయి అని చెప్పేసి మాత్రమే విద్యార్థులకు ఫీజులు అసలు ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి అలాంటి పరిస్థితిలో అధ్యాపకులకు ఎందుకు చెల్లిస్తలేరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మేము అడిగేది ఒకటే డిమాండ్, అధ్యాపకులకు 7వ వేతన సంఘ జీతాలను అమలు చేయాలి. విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందాలి అంటే క్యాడర్ రేషియో ఖచ్చితంగా అమలు చేయాలి. 1:2:4 ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అధ్యాపకుల యొక్క సిఎల్స్ కానీ ఈఎల్స్ కానీ చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి కొన్ని కారణాల వల్ల ఆడిట్ రిపోర్ట్లు చేశాం, మారిపోయాయి, సిఎల్స్ ఈఎల్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి అని చెప్పేసి చెప్పడం సమంజసం కాదు. గతంలో ఏ విధంగానైతే సిఎల్స్ ఈఎల్స్ అప్లికేబుల్ ఉండేనో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, వెళ్ళిపోయినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో ఇప్పటికే వారందరికీ కూడా గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.